సంగారెడ్డి పట్టణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్న టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి. సంగారెడ్డి మున్సిపాలిటీ 11వ వార్డు శిల్పా వెంచర్లో 1,40,00,000 నిధులతో నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మున్సిపల్ చైర్మన్ కూన వనితా సంతోష్, కమిషనర్ శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక శిల్పా వెంచర్లో గత 10 ఏళ్లలో ఎప్పుడూ కాని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసి చూపిస్తున్నామని అన్నారు. సంగారెడ్డి పట్టణ అభివృద్ధి లక్ష్యంగా మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులను అభివృద్ధిపరిచి సంగారెడ్డిని ఆదర్శ మున్సిపాలిటీగా తీరుస్తామని వారు తెలిపారు. నేడు 4 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం చేశామని అన్నారు. 11వ వార్డుతో పాటు 33, 28 వార్డుల్లో సీసీ రోడ్డు పనులను స్థానిక కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గడ్డం తులసిరాం, 33వ వార్డు కౌన్సిలర్ రవీందర్ నాయక్, 28వ వార్డు కౌన్సిలర్ సంగీత మహేష్, మున్సిపల్ డీఈ రఘు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జార్జ్, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక శిల్పా వెంచర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రవికొండల్, అరుణ్ కుమార్, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. किरण का थोड़ा पीछे నీరే తీసుకో, నేను వెళ్ళిపోతాము. ఓకే ఓకే ఓకే. వస్తుందా మమతా? ఇక్కడ దాకా వస్తుంది. రైట్. पीछे पीछे तमड़ो प्लीज प्लीज. क्या करते हैं मालूम? तुम देखो అధ్యక్ష వద్దంటే పనులు వాడు చాలా పెద్దది. ఇంతకుముందు చైర్మన్ ఇంటికాడ వాడు చాలా సతీష్ రెడ్డి ఇబ్రాహిం ఫోటో కాంట్రాక్టర్ మహేష్ ఉన్నావా? पीछे थोड़ा पीछे बाबू, थोड़ा पीछे नहीं, थोड़ा यही सब మూడు కంప్లీట్ అయినాక ఫర్దర్ పెట్టుకుంటాం. అన్ని పడుతుందా? ఇక 5 రోడ్లు అయిపోయినాక
అమ్మా ఒక్కసారి ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి టీజేఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి మరియు సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లకు, కోఆప్షన్ సభ్యులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు లీడర్లకు, బ్లాక్ ప్రెసిడెంట్ జార్జ్ గారికి, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గారికి కూడా ముందుగా కాలనీవాసులో కూడా స్వాగతం సుస్వాగతం. ముందుగా ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల నుంచి శిల్పా వెంచర్ కాలనీవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు గుంతలమయమై చాలా ఇబ్బందితో అందరూ జగ్గారెడ్డి సార్ సహకారంతో జగ్గారెడ్డి గారి సార్ని ఎన్నిసార్లు కలవడం జరిగింది. జగ్గారెడ్డి గారి సహకారంతో దాదాపు 1,40,00,000తోటి 900 మీటర్ల రోడ్ను సార్ శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నిర్మలా జగ్గారెడ్డి గారి మేడం ఆధ్వర్యంలో ఈ రోడ్డు పనులు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాల కళ శిల్పా వెంచర్ వాసులది ఈరోజు నెరవేరుతున్నందుకు కాలనీ వాసుల తరఫున మరియు అందరి తరఫున నేను మేడం గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 11వ వార్డు, 28వ వార్డు, 30వ వార్డులో, 33వ వార్డులో మరి ఈరోజు యుఐడిఎఫ్ నిధులతో సీసీ రోడ్డు పనులు మన టీజీఐఎస్సీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. మరి యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ కౌన్సిలర్స్కి, మున్సిపల్ కమిషనర్ గారికి, ప్రజాప్రతినిధులందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి వచ్చిన కాలనీ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడ గత 10 సంవత్సరాలుగా ఇక్కడ కాలనీవాసులు రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయం మన నిర్మలా మేడం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి నిర్మలా మేడం గారి సహకారంతో ఈరోజు యుఐడిఎఫ్ నిధులతో సుమారు 18,70,00,000 రూపాయలతో ఈ సీసీ రోడ్డు పనులు ప్రారంభించుకోవడం జరిగింది. మరి నిరంతరం సంగారెడ్డి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్న మన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి, టీజీఐఎస్సీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి భవిష్యత్తులో కూడా మన సంగారెడ్డి పట్టణ అభివృద్ధికి జగ్గారెడ్డి గారి సహకారంతో, నిర్మలా మేడం సహకారంతో, మన జిల్లా మంత్రి దామన్న గారి సహకారంతో మన పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు మనందరం కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా 11వ వార్డులో శిల్పా వెంచర్ అనేది చాలా పెద్దది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మున్సిపల్ చైర్మన్ వనిత సంతోష్ గారికి, కమిషనర్ గారికి, ఏఈ గారికి, మరి కౌన్సిలర్లకి, కోఆప్షన్ మెంబర్లకి, మాజీ కౌన్సిలర్కి, మరి ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్కి, మరి ఈ వెంచర్లో ఉన్న మహిళలకి, అన్న తమ్ముళ్ళకి, పెద్దలకి అందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఈ వెంచర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మరి రోడ్డు ఇబ్బంది ఉందని మరి అందరూ కూడా చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని యుఐడిఎఫ్ ఫండ్స్ తీసుకురావడం జరిగింది. 1,40,00,000 అంటే 1 కిలోమీటర్న్నర ఉంటుంది ఈ రోడ్డు. దానికి ఈరోజు మరి భూమి పూజ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా ఉండదు అడ్జస్ట్ చేసుకోగలుగుతాం, కానీ రోడ్డు లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని మరి ఉండాలంటే చాలా ఇబ్బంది, నడవాలంటే ఇబ్బంది, బండి పోవడానికి కూడా
నేను చాలాసార్లు వచ్చినప్పుడు కూడా నేను కూడా ఇబ్బంది పడ్డా. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషం. వాళ్ళందరి కోరిక మేరకు మరి చేయడం జరిగింది. నగర అభివృద్ధిలో ఇది కూడా ఒక భాగంగా తీసుకొని మరి సంగారెడ్డి ఒక తలమానికంగా జిల్లాలో హెడ్ క్వార్టర్ కాబట్టి అన్ని వసతులు కల్పించుకోవాలని మరి మనకు అండగా దండగా ఉంటున్న జగ్గారెడ్డి సహకారంతో, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్యులందరూ కూడా ఏది ఏమున్నా తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి అభివృద్ధిని చేసుకోలేని పరిస్థితులు ఉంటిమి. మనకు అవకాశం ఉంది. మరి ఈ అవకాశంలో మరి 2.5 సంవత్సరాల్లో ఎన్నో పనులు చేసుకుంటూ మరి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవే కాదు, ఏ రాష్ట్రంలో లేని పథకం కూడా మనం చేయగలుగుతున్నాం, సాధిస్తున్నాం. అదేందో అంటే ఇందిరమ్మ ఇల్లు.